బ్రహ్మ విద్యను బోధించినటువంటి యోగ శాస్త్రమైన శ్రీకృష్ణార్జున సంవాదంగా ఉన్నట్టి భగవద్గీత అనడి ఉపనిషత్తు యందు అర్జున విషాద యోగము అనడి మొదటి అధ్యాయము. అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం అర్జునుడి బంధుప్రీతి అనే బలహీనత గురించి కాదు, దానికంటే లోతైనది. యుద్ధం వల్ల ధర్మ పరిరక్షణలో లోపం జరుగుతుందనే విషాదం. ఇందులో దుర్యోధనుడి మరియు అర్జునుల మధ్య ధర్మ పరిరక్షణపై బాధ్యతలో తేడాను చూస్తాం. పరమాత్మ అవతార ప్రయోజనం ధర్మ పరిరక్షణ. ఈ యుద్ధంలో విజయం పాండవులకు దక్కడంలో అవతార ప్రయోజనం చేకూరుతుందని అర్జునుడి ఆలోచన శైలితో మనం తెలుసుకోవచ్చు. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడి విపరీతమైన పుత్ర వ్యామోహం, దానితో అతడు తన తర్వాతి తరం పిల్లల్లో తన పిల్లలకు తన తమ్ముడి పిల్లలకు తేడా చూపిస్తూ రాజ్యం తన పెద్ద కొడుకైన దుర్యోధనుడికి రావాలని ఆశపడ్డాడు. తనకు గుడ్డివాడిగా రాజుగా ఉండాల్సిన అర్హత లేకపోయినా పాండురాజు తనను అన్నగా గౌరవించి సింహాసనంపై కూర్చోబెట్టి రాజ్య విస్తరణ చేసినా కూడా వ్యాసభగవానుడి వరంతో సంజయుడు యుద్ధంలో జరిగే విషయాలన్నింటినీ వివరిస్తాడు. యుద్ధ ప్రారంభంలో దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి, ఈ శిష్యుడైన ధృష్టద్యుమ్నుడు పాండవ సైన్యానికి సేనాధిపత్యం చేస్తున్నాడు చూడండి, రెండు అర్థాలు వచ్చేట్టుగా మాట్లాడుతాడు. ఈ శిష్యుడు అతడు అని, నీతో యుద్ధం చేయడానికి ఉన్నాడు అని, నిన్ను చంపడానికి పుట్టినవాడు నీ ఎదురుగుండా ఉన్నాడు అని పాండు సైన్యాన్ని గురించి చెప్తూ తన సంకుచిత స్వభావాన్ని తెలిసేట్టుగా మాట్లాడతాడు. యుయుధానుడు అంటే సాత్యకి, యాదవుల్లోని వాడు, తన లేదా కౌరవ పక్షం కాకుండా పాండు సైన్యంలో ఉన్నవాడు. విరాటుడు పాండవులు అజ్ఞాతవాసం చేసిన రాజ్యపు రాజు, పైగా బంధువు కూడా. ద్రుపదుడు ద్రోణాచార్యుడికి చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుతం శత్రుత్వం కలవాడు. ధృష్టకేతు శిశుపాలుడి కొడుకు. చేకితానుడు యదు సైన్యంలోని వాడు. పురుజిత్ కుంతి భోజుడు పాండవుల మేనమామలు. యుధామన్యు ధృష్టద్యుమ్నుడు తమ్ముడు. అభిమన్యుడు 5 ఉప పాండవులు ఉన్నారు అని చెప్తాడు. ఇంకో శ్లోకంలో కౌరవ పక్షంలోని వారి గురించి చెప్తున్నాడు. వీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదతి. ఎక్కడా వారితో ఉన్న సంబంధ బాంధవ్యాలు గాని మర్యాద వాచలు కానీ లేకుండా పేరుతో సంబోధిస్తాడు. మిగతా చాలా మంది యుద్ధవీరులు నా కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నారు అంటాడు. మన సైన్యం పెద్దది, భీష్ముడిచే రక్షించబడుతోంది అని ఒక అర్థంతో, ఇంకో అర్థంలో మన సైన్యం చాలది, పెద్ద లేదా ముసలివాడైన భీష్ముడిచే రక్షించబడుతోంది అంటాడు. వారిని చిన్నది, భీముడిచే సైన్యాధిపతి ధృష్టద్యుమ్నుడైన భీముడితో రక్షింపబడుతోంది అంటాడు. ఇంకో అర్థంలో వాళ్ళకి సరిపోయేది బలం, వయస్సు, ఆవేశం, చంచలుడైన భీముడిచే రక్షింపబడుతోంది అంటాడు. భీష్ముడి చుట్టూ ఉండి ఆయన రక్షించండి అని ఆయనకు వెనుబడేట్టు మాట్లాడుతున్నాడు. తర్వాత కురువృద్ధుడు, ప్రతాపశాలి, పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనుడికి హర్షోత్సాహాలు కలిగించడం కోసం సింహనాదం చేసి శంఖం పూరిస్తాడు. తండ్రికి ఇచ్చిన మాటకై ఇది అధర్మం అని చెబుతూ ధర్మానికి విజయం కలగాలని కాంక్షిస్తూ శంఖాన్ని పూరించాడు. కొమ్ము బూరెలు, తాళాలు, తప్పెట్లు, శంఖాలు, భేరులు, గోముఖాలు ఒకేసారి మోగి ఆకాశాన్నంతా వ్యాపించాయి. ఇది యుద్ధ ప్రారంభానికి మొదటి ఘట్టం. పాండవ ప్రధానులైన కృష్ణార్జునుడు తెల్లటి గుర్రాలు గల అందమైన రథంలో ఉండి దివ్య శంఖాలను పూరించారు. మాధవుడు అంటే లక్ష్మీదేవి, ఆ రాజలక్ష్మీదేవి భట్ట. ఇది పాండవ విజయానికి సూచన. శరీరాన్ని రథంతో, ఇంద్రియాలను గుర్రాలతో లక్ష్యం వైపు నడిచే జీవుడికి సూచన ఈ శ్లోకం. పాంచజన్యాన్ని ఋషికేశుడు, దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడు, పౌండ్రం అనే శంఖాన్ని భీముడు పూరించారు. ఋషికం అంటే మనసులో ఉండే పరమాత్మ, సాధనంజయ, సాధనలు బాగా చేసి పరమాత్మను పొందవలని సూచన చేసే శ్లోకం ఇది. భీముడు వాయుదేవత అనుగ్రహంతో పుట్టినవాడు. ప్రాణవాయుపై పట్టు సాధించిన యోగేశ్వరుడు. పౌండ్రదేశపు పెద్ద శంఖాన్ని పూరిస్తాడు. అనంత విజయం అనే శంఖాన్ని ధర్మరాజు, సుఘోష మణిపుష్పకలు అనే శంఖాన్ని నకుల సహదేవులు పూరించారు. అనంత విజయం అంటే తనను తాను అరణ్యవాసాల్లో ఉన్నప్పుడు సాధన చేసి జయించినవాడు. రాజసూయాగం చేశాక జనక్షేమం అంటే రాజులకు యుద్ధం వస్తుందని, అది రాకూడదని కౌరవులు ఎన్ని అవమానాలు చేసినా మాట్లాడక ఓర్చుకున్నవాడు. యుద్ధంలో కూడా స్థిరంగా ఉన్నాడు. సుఘోష మంచి శబ్దం కలది, హృదయాన్ని శుద్ధం చేసుకున్నవాడు నకులుడు. మణిపుష్పకం ధర్మ విషయాల్లో మృదువుగా, అధర్మ విషయాల్లో కటువుగా ఉన్నవాడు సహదేవుడు. కాశీరాజు, శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, 5 ద్రౌపదీ పుత్రుడు, బాహువైన అభిమన్యుడు శంఖనాదాలు చేశారు. ఇది ధృతరాష్ట్రులకు కఠోరంగా, భయంకరంగా వినిపించింది. వారి గుండెలు బద్దలయ్యగా మోగాయి.
అక్కడ నిలిచి ఉన్న ధృతరాష్ట్ర పుత్రులను ఆంజనేయ స్వామి వేయించేసి ఉన్న ధ్వజంగల అర్జునుడు ధనస్సు పైకెత్తి కృష్ణ పరమాత్మతో ఇలా అన్నాడు: 2 సేనల మధ్యలో రథాన్ని నిలబెట్టు అని. యుద్ధం చేయాలని వచ్చిన వారిని, యుద్ధం చేయబోయే వాళ్ళని ఒకసారి చూస్తాను. దుర్బుద్ధి అయిన ధృతరాష్ట్రపుత్రుడైన దుర్యోధన ప్రీతి కోసం ఎవరెవరు వచ్చారో చూస్తాను. పెద్దనాన్న, అన్నయ్య అని అనటం లేదు. వీరే యుద్ధానికి కారణమని మనసు పీకినా తర్వాత సరిదిద్దుకున్నాడు. సంజయుడు చెప్తున్నాడు: 2 సేనల మధ్యలో రథాన్ని తీసుకువెళ్లి ఉంచాడు ఋషికేశుడు. గుడాకేశుడు అంటే ఇద్దరు జయించి సాధన చేసిన అర్జునుడు. భీష్మ, ద్రోణ ప్రముఖులందరినీ వారి అందరికీ ముందుగా రథాన్ని ఉంచి చూడమన్నాడు. వారందరి ప్రాణాలను హరించేస్తాడు పరమాత్మ. ఇది 11వ అధ్యాయంలో చెప్తాడు. వారందరూ తనవారిగా, బంధువులుగా కనిపించారు అర్జునుడికి. అక్కడ ఉన్న తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సహోదరులు, కొడుకులు, మనుమలు, స్నేహితులు, బావమరుదులు, ఇరువైపులా ఉన్న బంధువులందరినీ చూసి తనవారుగా భావిస్తూ విషాద దృక్పథంతో ఉన్నాడు అర్జునుడు. విపరీత దయ కలిగింది. అదే విషాదంగా మారిపోయింది. కుటుంబ, రాజ్య వ్యవస్థ మీద బాధ్యతగా వ్యవహరించే అర్జునుడు ఎదురుగా ఉన్న వాళ్ళని చూసేసరికి నా శరీరంలో అవయవాలన్నీ వేలాడిపోతున్నాయి. నోరు బాధతో ఎండిపోతోంది. శరీరంలో వణుకు పుడుతోంది. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. గాంధీవం జారిపోతోంది. చర్మం మంటలెక్కిపోతోంది. నించునే శక్తి లేదనిపిస్తోంది. మనసు తిరిగిపోతోంది అంటున్నాడు. విపరీతమైన అపశకునాలు కనిపిస్తున్నాయి. మన వారిని చంపుకుంటే శ్రేయస్సు కనిపించడం లేదు కేశవ అంటే జగత్తును ఫలించేవాడా అని. నేను విజయాన్ని, రాజ్యాన్ని, సుఖాన్ని కోరుకోవటం లేదు. మన వాళ్ళందరినీ చంపడం వల్ల వచ్చే విజయం, రాజ్యం, సుఖం వద్దు. ఇది యుద్ధ భయం వల్ల కాదు, హృదయ దౌర్బల్యం వల్ల మాత్రమే. ఎవరి కోసమైతే రాజ్య రక్షణ లేదా ధర్మరాజ్య వ్యవస్థ చేద్దామనుకుంటున్నామో ప్రాణాలను, ధనాన్ని కోల్పోయే పరిస్థితి వారిది. భోగభాగ్యాల కోసం జరిగే యుద్ధం మనకెందుకు? ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మనుమలు, బావమరుదులు, వేర్వేరు రకాలుగా ఉపకారం చేసిన వారు, ఉపకారం తీసుకున్న వారు ప్రాణాన్ని పణంగా పెట్టి ఉన్నారు. ఎవ్వరిని, ఏ ఒక్కరిని చెప్పడానికి నేను ఇష్టపడను. నేను వారితో హతమైనా సరే. మాధవ అంటే మధు అనే రాక్షసుని చంపాడు కానీ సొంత వారిని కాదుగా అని. 3 లోకాల రాజ్యం కోసమైనా నేను ఇవన్నీ చంపను. ధార్తరాష్ట్రులు ఆతతాయిలు అంటే ఇంటికి నిప్పంటించేవారు, విషాన్ని పెట్టేవారు, శస్త్రాలను పట్టుకుని వచ్చేవారు, ధనాన్ని దోచుకునేవారు, భూమిని దొంగిలించేవారు, భార్యను ఎత్తుకెళ్లేవారు లేదా అవమానించేవారు. ధృతరాష్ట్రులు ఇవన్నీ అయినా సరే వారిని చంపడం ప్రీతికరంగా అనిపించడం లేదు. సోదర వర్గానికి చెందిన వారిని, మిగిలిన వారిని చంపుకుని లాభపడేదేమున్నది? మన చేతిలో కూడా ఆయుధం ఉంది కదా, వారిని చంపితే పాపమే వస్తుంది. స్వజనమును చంపి వారి తల్లులు, భార్యలు, పిల్లలు బాధపడుతుంటే మనమెట్లా సుఖంగా ఉండగలము? కులక్షేమం వల్ల వచ్చే దోషాన్ని, మిత్రద్రోహంతో వచ్చే పాపాన్ని మీరు చూసుకోవటం లేదు. మనం యుద్ధం బానేద్దాం. అనేక కులాలు, వంశాలు నష్టమైపోతాయి. కులధర్మాలు, వంశ ఆచారాలు నశిస్తాయి. అధర్మాలు చేరుతాయి. అందుకని యుద్ధం మానేద్దాం. ఇంత అధర్మాన్ని తెచ్చే యుద్ధం మనకెందుకు? యుద్ధానంతరం బలవంతులు తగ్గిపోతే శారీరక, మానసిక బలహీనులు పెరుగుతారు. బలవంతులు బలహీనులను హింసించే పరిస్థితి, వంశాలు మారిపడే మహాప్రమాదం ఉంది. వృత్తులు కనుమరుగే ప్రమాదం ఉంది. ధర్మం తప్పడం వలన పితృదేవతలకు తర్పణాలు అర్పించరు. వారి ఆశీర్వచనాలు లేక ఉత్తమ ఫలితాలు రావు. ఈ లోకంలో ఉన్నవారు పితరులు కూడా నరకానికి వెళ్తారు. కాబట్టి యుద్ధం చేయరాదు. సమాజం అధర్మ ప్రధానంగా ఉంటే వంశాలు నాశనం అయిపోతాయి. వర్ణ సంకరాలు ఎక్కువైతే ధర్మం చెప్పేవారు లేక, పుట్టుకతో వచ్చే ఆచరించాల్సిన విధులు కూడా చేయలేరు. కులజాతి ధర్మాలు పోతాయి. వంశ ధర్మాలను, సంప్రదాయాలను వదిలేస్తే నరకం వచ్చి తీరుతుంది. కాబట్టి యుద్ధం వద్దు. సమాజంలో అందరూ వారి వారి ధర్మాలను, వంశ సంప్రదాయాలను పాటించాలని అర్జునుడి ఉద్దేశం. అయ్యయ్యో, చాలా పెద్ద పాపం చేయబూనుకున్నాము. స్వజనాన్ని చంపుకోవటానికి పూనుకున్నాము. శత్రువులు ఎవరు లేరు. యుద్ధానికి కారణం రాజ్యసుఖ లోభం మాత్రమే. శస్త్రాలను విడిచిపెట్టేస్తాను. ప్రతీకారం చేయను. నన్ను చంపినా సరే అదే నాకు క్షేమకరం. యుద్ధం నుంచి పారిపోయానన్న అపకీర్తి కూడా రాదు. అర్జునుడు ఇట్లా మాట్లాడి యుద్ధం మొదలవలసి ఉండగా ధనుర్బాణాలను విడిచి శోకంతో రథంలో కూర్చుండిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు.